నుంచి లావణ్య ఏం చెప్తుంది? ఎందుకంటే మొదట అంతా ఆయన కెరీర్కి సపోర్ట్ చేసి ఇప్పుడు ఇంట్లో నుంచి మిమ్మల్ని పంపించే కుట్ర జరుగుతుందని మీరు చెప్తున్నారు. ఇంట్లోంచి పంపించాలని ఎంత కుట్ర జరిగినా పంపించేది అయితే జరగదండి. అది నేను వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతాను, కానీ వాళ్ళు ఈ రకంగా అన్యాయం చేసి పంపించాలంటే మాత్రం నేను వెళ్ళను. ఎందుకంటే నా పోరాటమే అది. మనిషికి నువ్వు విలువ ఇవ్వు. నువ్వు ఎంత పెద్ద హీరో అయినా సరే, మనిషికి మానవత్వం లేకుండా నువ్వు బిహేవ్ చేసిన రోజున నువ్వు మనిషిగా పనికిరావు. నువ్వు ఏ రకంగా హీరో అవుతావు అన్నదే నా డే 1 నుంచి కూడా ఫైట్. నువ్వు నన్ను ఎలా అయితే పెళ్లి చేసుకుంటావని అడిగావు, అలాగే లావణ్య ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అని మంచిగా చెప్పు. నేనేం క్రూయల్ పర్సన్ని కూడా కాదు. నువ్వు ఆ వాల్యూ ఎక్కడిచ్చావు నాకు? నా ఫైట్ అంతేనండి. నేను కోర్టు వరకు చివరికైనా అదే వెళ్తాను. రాస్తరుని వచ్చి క్షమాపణ చెప్పి మిమ్మల్ని ఇక వదిలేయమనంటే మీ స్టెప్ ఏమి ఉండబోతుంది? మరి రాస్తరుని వచ్చి క్షమాపణ చెప్పాలని కూడా నేను ఏదో కోరుకోనండి. నా వన్ సైడెడ్గా నేను అన్కండిషనల్గా అతను అంతే ప్రేమిస్తాను. కాకపోతే వచ్చి సమాధానం అయితే చెప్పాలి. నాకేదో మీడియా ముఖంగా సమాధానం ఇది కూడా కోరట్లేదు. నాకు సమాధానం, ఎందుకంటే నన్ను కదా నువ్వు తీసుకొచ్చుకున్నావు, నాకు సమాధానం నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. ఆ సమాధానం కోసం 10 సంవత్సరాలైన కోర్టు ఎక్కుతాను, మెట్లు కూడా ఎక్కుతాను. ఎందుకంటే సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా ఒకవేళ నేను చనిపోయినా అతను చనిపోయినా మళ్ళీ జన్మంటూ నేను పుడతాను. రాస్తాను, సమాధానం చెప్పాలి. ఎందుకంటే నాకు 19వ ఏటన నేను నా పేరెంట్స్ని వదిలేసి వచ్చేసాను అతని కోసం. అతన్ని నమ్మాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు, ఎటర్నల్ అన్నాడు, జీవితాంతం అన్నాడు. సరే పోయాడండి, ఇష్టం లేదన్నాడేమో. నాకు తిరిగి జీవితం అన్న ఉండాలి కదా. ఇంకో అబ్బాయి అయినా నన్ను అప్రోచ్ అవ్వడానికన్నా, నాతో మాట్లాడడానికన్నా నాకేమన్నా మంచి ఇమేజ్ ఇచ్చారా? నీవే సరే. లావణ్య చండాలం, రాస్తరుని ఏంటి? రాస్తరుని ఏమైనా మంచిగా మాట్లాడి వెళ్ళాడా? ఇప్పుడు చేస్తున్నదైనా మంచి పద్ధత? అంటే రాస్తరుని హీరో అయిపోతే ఏదైనా చేసేయచ్చా? అంటే నాకు మిగతా జీవితం ఉండకూడదా? ఇంకెవరు నన్ను పెళ్లి చేసుకుంటారు? లేకపోతే హీరో కావడానికి పూర్తిగా మీ లైఫ్ సాక్రిఫైస్ చేశానని చెప్తున్నారా మీరు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు తనకి ఇష్టం ఉండేది కాదు. నేను షార్ట్ ఫిల్మ్ చేశాను. నాకు కూడా ఒక 20 to 30 lakhs వ్యూస్ ఎంతో అలా ఉండేవి యూట్యూబ్ ఛానల్కి. మంచిగా ఉండేది. కానీ అదంతా వద్దనేవాడు. స్టార్టింగ్ డేస్లో కూడా ఒక మేడ్కి 3000 5000 శాలరీ ఇచ్చేది కూడా వర్క్ నేను చేసుకుంటూ దాంతో ఒక షర్ట్ కొనిచ్చేదాన్ని. నేను బయటికి వెళ్ళేటప్పుడు బ్రాండెడ్ షర్ట్ ఉండాలని ఫస్ట్ వాచ్ కొనిచ్చాను, ఫస్ట్ కారు, ఫస్ట్ వన్నీ నేను. మరి ఈ రోజున నన్ను లాస్ట్ చేసేసాడు రాస్తారు సమాధానం చెప్పకుండా. సో ఇప్పుడు నాదే రాస్తారుంది ఇల్లు అండి. మా పేరెంట్స్ వీళ్ళు, మా అత్త మామ వాళ్ళు. వాళ్ళదైతే అవ్వదు, ఎందుకంటే జీవనం మేము సపరేట్ సాగించాం. మేము రానిస్తాము, రానివ్వకుండా ఏం లేదు. ఎందుకంటే వెళ్ళిపోయింది కూడా రాస్తారు. సంవత్సరం తర్వాత వచ్చి మా ఇల్లు అనేసారు. సంవత్సరం అంతా ఇప్పుడు మరి ఏమైంది? అదే వాళ్ళతో మాట్లాడడానికి కూడా నేను వెళ్ళాను. ఆ రోజున ఏం లేదు, రానివ్వకుండా డోర్ దగ్గర నుంచి ఉంటేనే అంత ఫైట్ చేసేసారు. ఇదంతా జనాలకి, ప్రజలకు అంతా అర్థమవుతుంది. రేపొద్దున కోర్టు కూడా తీర్పు అనేది ఇస్తుంది. నేను అదొక్కటే నమ్ముతున్నాను. మనం కూడా అందరం చట్టాన్ని గౌరవించి చట్టపరంగా వెళ్దాము, పోలీసులకి గౌరవిద్దాము. గౌరవంగానే నిలుస్తుందండి. చట్ట ప్రకారం మీరు వెళ్తామంటున్నారు, కానీ లీగల్గా పూర్తి డాక్యుమెంటేషన్ కూడా రాస్తరుని పేరునే ఉంది, ఈ విల్లా పూర్తిగా ఆయన పేరు మీద ఉంది. కాబట్టి లీగల్గా మీకు రైట్స్ లేవని కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. తల్లిదండ్రుల వాదన కూడా అదే. దీనికి ఏం చెప్తారు మీరు? లీగల్గా లేవని మీకు ఏ న్యాయవాది చెప్పాడండి? ఒకసారి మీరు చెప్పండి. పోనీ మీ దగ్గర ఫోన్ ఉంటుంది, గూగుల్ ఓపెన్ చేసి చెప్పండి. వాళ్ళు ఎంత ఫులిష్గా బిహేవ్ చేస్తున్నారంటే, తాళి కట్టిన దానికి ఎవిడెన్స్ లేవంటే మేము వెళ్ళిపోయి గుళ్ళో పెళ్లి చేసుకున్నాము. గుళ్ళో పెళ్లి చేసుకున్న 3 నెలల తర్వాత ఇంట్లో చెప్పుకున్నాము. మేము చౌదరీస్, వాళ్ళు బ్రాహ్మిన్స్. చౌదరీస్కి ఏ క్యాస్ట్ వాళ్ళకైనా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చుకోవాలని ఉంటుంది. అండ్ 19-20 ఏళ్ళ వయసులో క్యాస్ట్ ఏముంటుందండి? ఫస్ట్ ప్రేమించుకోవాలి, పెళ్లి చేసుకోవాలనే ఉంటుంది. మేము అలాగే చేసేసుకున్నాం. 3 నెలల తర్వాత చెప్పుకున్నాము. చెప్పిన సెకండ్ డే వాళ్ళు వచ్చారు, ఆశీర్వదించారు, దండలు మార్చుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఒక్కటి మాత్రమే వినాయక చవితి మేము సెలబ్రేట్ చేసుకోలేదు, కానీ ప్రతి వినాయక చవితి పేరెంట్స్ సమక్షంలోనే ఇది ఇల్లు తీసుకొని ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ అండి. మిగతా అంతా రెంటెడ్ హౌసెస్లో, ప్రతి రెంటెడ్ హౌస్లో మరి జరిగాయి. కలిసి ఉన్నప్పుడు అంతా బాగానే జరిగిందండి. మొన్న నన్ను లాస్ట్ ఇయర్ డ్రగ్ కేసులో వెళ్ళేటప్పుడు కూడా నా అత్త మామ నన్ను వచ్చి ఫ్లైట్ ఎక్కించి వెళ్ళారు ఎయిర్పోర్ట్కి. ఇదే ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఇక్కడే తిన్నాము, ఇక్కడే పార్టీ చేసుకున్నాము, ఇక్కడే తాగాము. అంతా మేము డ్రింక్ చేస్తామండి. నేను చేస్తాను, మా డాడీ చేస్తాడు, మా అత్తమ్మ చేస్తారు, మా అంకుల్ కూడా చేస్తారు. అందరూ కలిసి డ్రింక్ పార్టీలు చేసుకొని అంతా బాగానే ఉండే అప్పటి వరకు. ఓపెన్ థింగ్. ఇంత జరిగాక మేమేదో ఇది చేయమో అన్నది కూడా ఏం లేదు. వాళ్ళు కూడా డ్రింక్ చేస్తారు, ఆంటీ కూడా బియర్ సేవ్ చేస్తారు, అప్పటి వరకు మొత్తం సపోర్టింగ్ గా ఉన్న అత్తమామలు మరి ఇప్పుడు పూర్తిగా మిమ్మల్ని యాంటీగా చేసి మీకు వ్యతిరేకంగా ఉండడానికి మీరు ఎట్లా చూస్తారు? అంటే మనిషి కావాలనుకున్నప్పుడేమో తప్పులు కూడా ఒప్పులైపోతాయి, మనిషి వద్దనుకున్నప్పుడు ఒప్పులు కూడా తప్పులుగా చూపించి వదిలించుకుంటారు అని అయితే నాకు అర్థమైంది. నేను మీకు ఒకసారి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడాడు. ఇప్పుడు మరి మీరు లీగల్ ఫైట్ ఏ విధంగా వెళ్దాం అనుకుంటున్నారు? మరి
మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా మరి? అన్ని ఆధారాలు ఉన్నాయి. అండ్ రాజ్ తరుణ్కి మేము 80 lakhs వరకు ఇచ్చాము. అది డబ్బు పరంగా అయ్యుండొచ్చు, కార్ పరంగా అయ్యుండొచ్చు. మా దగ్గర కూడా స్విఫ్ట్ కార్లు ఇప్పుడు 2 ఉండేవి అండ్ ఒక ఇన్నోవా కార్ ఉండేది. అవి మేమే యూజ్ చేసుకునే వాళ్ళం. మరి రాజ్ తరుణ్ పేరు మీద అప్పుడేం లేవు కదా. రాజ్ తరుణ్ పేరు మీద ఫస్ట్ కార్ ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ ఏదొచ్చింది కూడా కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ ఇల్లు పట్టుకొని ఇల్లు నా పేరు మీద ఉందంటే 8 కిరాయిలు మారాం. 8 కిరాయి ఇంటికి ఎవరెళ్ళి టూలెట్ బోర్డు చూశారు, ఎవరెళ్ళి ఇల్లు వెతికారు, ఎవరెళ్ళి సామాన్లు సర్దేవాళ్ళు, ఎవరెళ్ళి ఇంటి పని అంతా చేసుకునేవాళ్ళు. ఇదంతా డాక్యుమెంటేషన్ ఇల్లు అతని పేరు మీద ఉండొచ్చు, కోర్టు కన్సిడర్ చేస్తుంది కదా. సో మేము ప్రాపర్టీ పైన కూడా ఇదేసాము. అండ్ వీళ్ళు చాలా ఫూలిష్గా ఆలోచిస్తున్న విషయం ఏంటంటే పెళ్లి అన్నది రిజిస్టర్ కాలేదు అంటున్నారు, కానీ 7 సంవత్సరాల తర్వాత లివిన్ కూడా పెళ్లి కింద కన్సిడర్ చేస్తుంది. మెయింటెనెన్స్ యాక్ట్ వేసుకోవచ్చు, లివిన్ టుగెదర్లో కూడా మెయింటెనెన్స్ యాక్ట్ వేసుకోవచ్చు అని కూడా మన చట్టంలోనే ఉంది. నేను ఇప్పుడు కూడా మెయింటెనెన్స్ యాక్టే లేదు, సంవత్సరం అవుతుంది రాస్తారు వెళ్ళిపోయి. తినడానికి కూడా బేసిక్ దాంట్లో ఉంటూ మేడ్ కూడా లేకుండా నేను మా తమ్ముడే మొత్తం పనులు చేసుకుంటూ 10 కుక్కలతో అలాగే బేసిక్లో బతుకుతున్నాము. మెయింటెనెన్స్ కట్టలేదు. మరి నా ఇల్లు అన్న రాస్తారు, ఇప్పుడు సొంత ఇల్లు ఉన్నా సరే బేసిక్ మెయింటెనెన్స్ కట్టాలి కదండి. బేసిక్ మెయింటెనెన్స్ కట్టలేదు, పవర్ బిల్లు కట్టలేదు, ఏ బిల్స్ కట్టలేదు. నా ఇల్లు అని వచ్చి ఇప్పుడు గొడవ చేశారు. మేము అప్పు చేసి నా ఉన్న బంగారం కూడా పెట్టేసి నేను మెయింటెనెన్స్ కట్టుకున్నాను. నా ఇల్లు నన్ను బయటికి మెడ కట్టుకొని బయటికి పంపించారు. ఎంతవరకు అది కరెక్ట్? అంటే లావణ్యకి సపోర్ట్ ఇది లేదు అని నాకు నిజం తెలిసిన ప్రతి మనిషికి లావణ్య సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అదొకటే చెప్తాను. సో నేను నార్కోటిక్స్ అంటారు. నేను పెట్టిన కేసెస్ అండి, నేను పెట్టిన కేసెస్ హైదరాబాద్లో ఎంతమంది నార్కోటిక్స్ వాళ్ళని నేను పట్టించాను అని 1 సెకండ్ చూపిస్తాను. మీరు ఇప్పటికే రాజ్ తరుణ్ మీద కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నారు, మరికొన్ని ఆధారాలు కూడా బయట పెడతామంటున్నారు. అసలు ఏంటవి? రాజ్ తరుణ్కి నాకు మేము పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు తనకి పిల్లలు వద్దు అని అన్నప్పుడు మేము మెడికల్గా అబార్షన్కి వెళ్ళాము. మరి అది మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి నాకు బాడీలో ఆర్గన్ తీసేశారు. ఇప్పుడు తన ప్రాపర్టీ తనకి ఇచ్చేస్తాము, నా బాడీలో ఆర్గన్ నాకు ఇచ్చేస్తాడా? నేను అంతవరకు ఇప్పుడు ఫైట్ చేస్తాను. నన్ను ఎందుకు ముట్టుకున్నాడు? మరి నా పేరెంట్స్ పర్మిషన్ తీసి ముట్టుకున్నాడా? నా మెడలో తాళి కట్టకుండా మరి నన్ను ముట్టుకున్నాడంటే 376 పడుతుందా? 376కి అర్హుడు అవుతాడా రాస్తారు? పేరెంట్స్ అవుతారా? 3 సంవత్సరాలు వాడుకున్నాడు, 3 సంవత్సరాలు ఉన్నాడు నా కొడుకు అని చెప్తున్నాడే. 3 సంవత్సరాలు వాడుకున్న దానికి ఏమి విలువ కడతాడు? కూతుర్ని కానీ మాకు ఇస్తాడా? ఇవ్వమనండి. ఈ అన్ని ప్రశ్నలకి రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ కానీ రాజ్ తరుణ్ కానీ సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. 3 సంవత్సరాలు కానీ, ఒక్కసారి కానీ, 2 సార్లు కానీ. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా నీకు అమ్మాయి భార్య కాకుండా ఎందుకు ముట్టుకున్నావు? నీదని ముట్టుకున్నావా? ముట్టేసుకొని వాడేసుకొని ఈరోజు నీకు ఇంకా అవసరం లేదు. ఆ రోజు నీకేమీ లేదు, లావణ్య కారు కావాలి, లావణ్య ఒళ్ళు కావాలి, అన్నీ కావాలి. ఈరోజు హీరోయిన్లు వచ్చారు, వెళ్ళిపోతున్నావు. సరే మనిషిగా వెళ్ళిపోయాం. బాధ్యతలు మేము నమ్ముకొని ఉన్నాం, డిపెండెంట్గా ఉన్నా, ఏ పని చేయనివ్వాలా. MBA చేసి వచ్చాను నేను సింగపూర్లో. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్కి సంబంధించిన కెరీర్ విషయం